2030 కల్లా కలియుగం అంతమైపోబోతోంది. ఇంకా చైనాతో కలిసి 13 ముస్లిం దేశాలు భారతదేశం మీద యుద్ధం ప్రకటిస్తాయి. ఇంకా భారతదేశం విజయవంతంగా బయటకు వస్తుంది. ఇంకా రాబోయే కాలంలో విశ్వయుద్ధం జరగబోతోంది. ఆ విశ్వయుద్ధం తర్వాత 60 కోట్ల మంది మిగులుతారు. వాళ్ళందరూ మాత్రమే సత్యయుగానికి వెళ్ళగలరు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ భవిష్యమాలికలు ఉన్నాయి అని చెప్పి చాలా కాలంగా హవా నడుస్తుంది. భవిష్యమాలికలో విశ్వయుద్ధం గురించి ఉంది, 60 కోట్లు మిగులుతారు అనేది ఉంది, ముస్లిం దేశాలు యుద్ధం చేస్తాయనేది ఉంది. ఇప్పుడు ఏదైతే డేట్స్ తీసుకొస్తున్నారో 24 నంబర్ పెట్టి అందరూ 2024 ఏమో అని అంచనా వేసి తీసుకొస్తున్నారు తప్పితే అది 2024 కాదు అని చెప్పి చాలా మంది డిబేట్ చేస్తున్నారు. ఎందుకంటే కల్కి భగవానుడు చేసే యుద్ధము 6 ఏళ్ళ 6 నెలలు ఎంతో ఉంటుంది. అలా డేట్స్ తో చూస్తే ఇది కుదరట్లేదు. 2030 కల్లా అవ్వదు. ఎందుకంటే ఇప్పటికీ యుద్ధం స్టార్ట్ అవ్వలేదు. ఇంకా శ్రీమద్ భాగవతం ప్రకారం కలియుగం 4,32,000 ఏళ్లు, కానీ ఇంకా 5,000 ఏళ్లే గడిచాయి. అలా అయితే కలియుగం అప్పుడేలా అయిపోతుంది? అందుకే అప్పుడే కలియుగం అంతం అవ్వట్లేదు. కల్కి అవతారం ఏమి రావట్లేదు. 2030 కల్లా కలియుగం అంతమైపో. ప్రేక్షకులారా విన్నారు కదా, ఈమె చెప్తా ఉంది. నాకేమనిపిస్తుందంటే ఈవిడికి ఏం తెలీదు. భాగవతం చదివి మరి కలియుగం అట 4,32,000 సంవత్సరాలు ఉంటుందట. అందులో 5,000 సంవత్సరాలు అయింది, ఇంకా బోల్డ్ అని ఉన్నవట. అంత అబద్ధమే. ఈ భాగవతంలో ఇవన్నీ రాసినవి ఈవిడ చెప్తున్న అన్నీ అబద్ధమే. ఈ నిజం ఎక్కడ ఉందో మనం పరీక్షించి చూడాలి. ప్రకటన గ్రంథము, రెవల్యూషన్ గ్రంథంలో యేసుక్రీస్తు రాకడ ఉంది, 1000 సంవత్సరాల పరిపాలన ఉంది. అది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలియదు. 2032లో జరుగుతుందని కొద్దిమంది అన్నారు, 2050లో జరుగుతుందని మరి కొద్దిమంది అంటున్నారు. గత కాలంలో 2000లో జరుగుతుంది అన్నారు, అలాగే 2020లో జరుగుతుందని మరి కొద్దిమంది. కానీ ఇవన్నీ కూడా ఫాల్స్. నిజమేంటో అలాగే నార్థడమస్ ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఆయన కూడా చెప్పాడు. కాబట్టి ఈ యుగాంతంలోనూ ముస్లిమ్స్కి యూదులకి యుద్ధం జరుగుతుంది. కానీ ఏమేమంటుందంటే ముస్లిమ్స్కి ఇండియన్కి యుద్ధం జరుగుతుంది అని చెప్పింది ఏమి. అసలు టోటలీ అబద్ధం. అది యూదులకి ముస్లిమ్స్ యుద్ధం జరుగుతుంది. అదే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తూ అందరూ వినాశమైపోతారు. మిగిలిన కొద్దిమంది వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. అప్పుడే యేసుక్రీస్తు రాకడ జరుగుతుంది. వచ్చిన తర్వాత సైతాన్ని, ఆ అంత్యక్రీస్తుని బంధించి నరకంలో వేసి యేసుప్రభు 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడని బైబిల్లో రాయబడి ఉంది. ఇప్పుడు వీళ్ళేమో కైకిల్కి అవతారం వస్తుందని వీళ్ళు అంటున్నారు. యేసుక్రీస్తు వస్తారని బైబిల్, ఖురాన్ అంటుంది. మనం చూడాలి, ఎవరు వస్తారో మనం చూడాలి, ఏది కరెక్టో మనం పరిశీలించాలి. ఈ విధంగా చూస్తే వీళ్ళు చెప్పిందంతా కూడా రాంగ్, నిజం కాదు. అప్పుడు అర్మగడ్డాన్ యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి 1000 సంవత్సరాల పరిపాలన అదే యేసుక్రీస్తు వారి భూమి మీద పరిపాలిస్తారని రాయబడి ఉంది. అది ఖురాన్లో ఉంది, బైబిల్లో ఉంది, యూదుల గ్రంథాల్లో ఉంది, యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో కూడా ఉంది. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం అన్ని చూపెడుతున్నాను. చాప్టర్ 17 to 22 చూడండి. ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ యెషయా గ్రంథం 11లో చూడండి. అలాగే ది ఎండ్ ఆఫ్ ది డేస్ కూడా బైబిల్ ప్రకారంగా జరుగుతుందని మత్తయి సువార్త 24వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదివితే యుగాంతం జరుగుతుందని రాయబడి ఉంది. బైబిల్లో ఎండ్ ఆఫ్ ది డేస్ యుగాంతం కోసం చాలా చక్కనైన వివరణ మనకు కనబడుతుంది. ఎండ్ ఆఫ్ ది వరల్డ్ లో 2050 అని 3046 అని ఎండ్ ఆఫ్ ది వరల్డ్ వస్తుందని చెప్తున్నారు. కానీ బైబిల్ ఇచ్చే వివరణ చాలా కరెక్ట్ గా ఉంది. కలికి అవతారం రావడము, 4,32,000 సంవత్సరాలు కావటం, ఇవన్నీ కూడా కల్పన కథల్లాగా నిజమేంటో తెలుసుకోండి. ప్రేక్షకులారా, ఇప్పుడు మీరు విన్నారు కదా, బైబిల్ చెప్తుందా, ఖురాన్ చెప్తుందా, భాగవతం చెప్తుంది, ఏది కరెక్టో మీరే విచారించి కమెంట్ పెట్టి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.